హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనిల్ ట్రక్ బ్లాగ్స్. మన ఛానల్లో వీడియోస్ అయితే లేట్ ఎందుకు అవుతున్నాయంటే మన బండి లాస్ట్ టైం లోడ్లో కొంచెం టన్నేజ్ అనేది వేయడం జరిగింది. దానివల్ల బాడీ అనేది వాస్కపోయింది. సో దానికైతే సైడ్ కమ్మీలు అయితే కట్టేయడం చేస్తున్నాము. అందుకోసం వీడియోలు అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. అలాగే మనకైతే కొంచెం వ్యవసాయం పని ఉండడం వల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఇవి వచ్చేసి మన బండికి పెట్టే కమ్మీలు అయితే రెడీ చేపిస్తున్నాము. చూడండి, ఇవి దానికైతే రివీట్ సిస్టమ్ వేసి కొడుతున్నారు అన్న వాళ్ళైతే. అంటే వెల్డింగ్ ప్లస్ రివీటు అట్లయితే కొంచెం స్ట్రాంగ్ ఉంటుందని చెప్పేసి చేపిస్తున్నాం. కాస్ట్ అయితే చాలా అవుతుంది మనకు. రివీట్ అయితే పెట్టారు. మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే వేపియాలి. మొత్తం 12 అయితే పడుతున్నాయి. మనకు వచ్చేసి అయితే ఇది వచ్చేసి రైట్ సైడ్ చూడండి ఎలా ఇరిగినాయో. 5 అయితే ఇరిగినాయి. ఇది ఒకటి మొత్తం అయితే ఆడ ఇరిగిపోయింది. ఇది రెండోది కూడా ఇరిగిపోయింది. ఇది మూడోది చూడండి ఎలా ఇరిగిందో. ఇది 4, ఇది 5, మొత్తం టోటల్గా 5 అయితే ఇరగడం జరిగింది మనకు. ఈ ముందు కూడా ఇది కొంచెం తుప్పు పట్టిపోయింది, కానీ పెద్ద పరక ఏం పడదు, మంచిగానే ఉంది. ముందు యాంగ్లర్ ఉంటే చాటుకు మనకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. అన్న వాళ్ళు అయితే ఒక రెడీ చేస్తున్నారు. అవే తాళ్ళేసి అయితే దగ్గరికి లాగడం జరిగింది. మొత్తం అయితే మనం అయితే 6 ఇటు 6 12 అయితే వేపిస్తున్నాం. టోటల్గా ఎంత అయిందో లాస్ట్లో అయితే చెప్తాను బిల్లు వచ్చేసి. ఇవి వచ్చేసి మనకు రెడీ చేసిన మెటీరియల్. అంటే మనం 10 వేపిద్దాం అనుకున్నాం, 5 కాకపోతే సరిపోవట్లేవు. ఇంకో ఎక్స్ట్రా 2 అయితే వేపిస్తున్నాం. ఈ జాల వెనక సైడ్ జాల కూడా చేపిద్దాం అనుకున్నాం, కానీ జాల అయితే తుప్పు పట్టింది. ఇంకో 4 రోజుల తర్వాత చేపిద్దాం కొత్తది. అన్నీ ఒకసారి ఖర్చులు అయితే ఇబ్బంది అయితే. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాగానే ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమి ఇరగలేదు, రైట్ సైడ్ ఇరిగినాయి. సో ఇవి మొత్తం రివిటీ సిస్టమ్ వచ్చేసి తాళ్ళు. ఎందుకంటే మన బాడీ వాసుకుపోయింది కాబట్టి ఇలా తాళ్ళు కట్టయితే దాంట్లో రాడ్లు పెట్టి తిప్పి చక్కగా అయితే దగ్గరకు గుంజుతాం. ఫస్ట్ గుంజేసిన తర్వాత అయితే మనం వెల్డింగ్ లాక్కుంటాం. మొత్తం 5 తాళ్ళు అయితే కట్టేసినాం మనం. చూడండి, ఇలా తాడు చుట్టుకొని మధ్యలో రాడ్ పెట్టి మనం టైట్ చేస్తే కొంచెం బాడీ అయితే దగ్గరకు వస్తుంది. చూడండి, మన బండి వర్క్ అయితే ఇలా జరుగుతుంది. అన్న అయితే ఇంకో దానికి కూడా తాడైతే తీస్తున్నాడు, ఇంకా టైట్ ఉండడం కోసం. ముందు వైపు ఎందుకంటే ఎప్పుడు యాంగ్లర్ ఉంటే జట్టుకు పెద్దగా దెబ్బ తినదు, వెనక సైడ్ బాగా దెబ్బతింటుంది బాడీ. సో ఖర్చు ఎక్కువ అవుతుంది, అయినా పర్లేదు చేపిస్తున్న బండి అయితే. ఎందుకంటే అది మంచిగా ఉంటేనే కదా మనం అన్నీ చేయగలిగేది. ఇక పైసలకు భయపడి బండి చేపించకుంటుంటే మనం ఏం నడపలేం బండిని. బండికి మెయింటెనెన్స్ ముఖ్యం. అన్న వచ్చేసి రివీట్ సిస్టమ్ అయితే మొత్తం గ్రైండింగ్ పడుతున్నాడు బయటికి వెళ్ళాయని. చూడండి, కష్టేఫాలి లక్ష్మణ్ అన్న పేరు అయితే లక్ష్మణ్. షెడ్కు మెయిన్ అయితే అన్న పేరు వచ్చేసి నరసింహ. ఇంకో అన్న ఉన్నాడు కదా, అన్న పేరు నరసింహ. చూపిస్తా అన్న పని కూడా ఎలా ఉంటుందో. మా ఏరియాలో ఉన్నది అన్న ఒక్కడే. బండ్లకైతే కొత్త బండ్లకు పాత బండ్లకు అన్నిటికీ కడతాడు. బాగా చేస్తాడు వర్క్ మాత్రం. సూపర్ అంటే సూపర్ చేస్తాడు. అంతా గ్రైండింగ్ కొడుతున్నాడు. అన్న వచ్చేసి నరసింహ అన్న. పని అయితే స్టార్ట్ చేసేసిండు. దానికి అక్కడైతే ఇంత ముందుకు ఒక చిన్న రాడ్ వెల్డింగ్ పెట్టినాము బద్దే. దాన్ని అయితే మళ్ళీ వెల్డింగ్ తోటి ఉడబీస్తున్నాడు. పని అయితే మస్తు ఉంటుంది నరసింహన్న చేస్తే, పర్ఫెక్ట్ ఉంటుంది. ఎవరి పనిలో వాళ్ళని నిమగ్నం అయిపోయారు. చూడండి, నరసింహన్న షాప్ అడ్రస్ వచ్చేసి అయితే సూర్యాపేట జనగాం బైపాస్లో ఉంటుంది. ఎస్పీ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో కొంచెం ముందు అయితే ఉంటుంది. మనకి ఇక్కడికి వస్తే నరసింహ అన్న అంటే ఎవరైనా చెప్తారు, ఎందుకంటే ఫేమస్ అన్న.
బాడీ వర్క్స్. మా సూర్యాపేటలో ఉన్నది ఒకే ఒక్కడు. అన్న పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పిన కదా, పని అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వెల్డింగ్ పని చేసే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఈ ఫోకస్ పడుతుంటుంది, వెల్డింగ్ పోగొస్తుంటుంది. దాంతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మంచి గ్లాస్ అయితే వాడాలి కళ్ళకు, ఎందుకంటే మనకు సేఫ్టీ ఇంపార్టెంట్. చూడండి, మన దానికైతే అంత వెనక రస్ట్ వచ్చేసింది. మన బండి అయితే ఇంతకుముందుకు పిండి బస్తాలు తోలింది, యూరియా బస్తాలు. సో యూరియా అంటే ఎట్లుంటుందో తెలుసు కదా, యూరియా మొత్తం తినేస్తుంది. ఐరన్ తుప్పు పట్టిపోయింది వెనక మనకు. వెల్డింగ్ సరిగ్గా అయితే రావట్లేదు, అయినా పర్లేదు మంచిగానే కొడుతున్నా అన్న. చూడండి, సైడ్ అయితే మనకు మొత్తం టోటల్గా రాడ్లు అయితే వేసేసినాం లోపల. మళ్ళీ ఒకసారి అయితే టైట్ చేయడానికి ఎక్కుతుండ అన్న. చూడండి, అన్న వచ్చేసి అయితే మొత్తం టైట్గా చేసేసిండు తాళ్ళు మొత్తం. లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం స్ట్రైట్ వచ్చేసింది బాడీ. చూడండి, మొత్తం లాగేసింది లోపలికి. ఎవరైనా అట్లా చేయించుకున్న ముందు అయితే ఇట్లా తాళ్ళు పెట్టి అయితే టైట్ చేసుకుంటే బాడీ లోపలికి లాగేస్తుంది. పెట్టిన తర్వాత సపోర్ట్ మంచిగా ఉంటుంది. లాగకుండా చేసినా మనకైతే పెద్ద లాభమేమి ఉండదు. ఎప్పుడైనా బాడీ మొత్తం లోపల లాక్కోవాలి. అన్న అయితే చుట్టూ తిరిగి చూసుకుంటున్నాడు, ఎక్కడైతే బయటకుంది లోపలికుందా అంత సెట్ అయిందని. ఇంకా తర్వాత మొత్తం కమ్మీలు అయితే పెట్టి కట్టేస్తాడు. చూస్తున్నాడు నరసింహన్న అయితే చుట్టూ తిరిగి. అంతా ఓకే. ఇంకా మనం ఫస్ట్ కమ్మి అయితే సెట్ చేస్తున్నాడు అన్న. సెట్ చేసి పైన ఒకటి పెట్టేస్తాడు, క్లిప్ లాంటిది, క్లాంప్ లాంటి క్లిప్ అయితే పెట్టేసి దాన్ని టైట్ కొట్టేసి లింక్ లాగుతాడు. ఇంకా హెవీ ఛానల్ అయితే వేసిండు, 2 ఇంచుల ఛానల్. అక్కడ అది అడ్డం వస్తుంది, దాన్ని కొంచెం గ్యాస్ వెల్డింగ్తో కట్ చేయాలి. కట్ చేసి అయితే మళ్ళీ పెట్టాలి. అది గ్యాస్ వెల్డింగ్ కానీ కటింగ్ మిషన్ కానీ. అన్న వాళ్ళ దగ్గర అయితే గ్యాస్ వెల్డింగ్ లేదు, కటింగ్ మిషన్తోనే కట్ చేస్తున్నాడు. ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా వర్క్ అయితే పర్ఫెక్ట్ ఉన్నది. అదైతే కట్ చేస్తున్నాడు లక్ష్మణ్ అన్న పర్ఫెక్ట్గా. దాంతో సెట్ చేసేసుకొని వెల్డింగ్ లాగేస్తాడు. కింది నుంచి పై వరకు కూడా వెల్డింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్న అయితే కట్ చేస్తున్నాడు మొత్తం పర్ఫెక్ట్గానే. అన్న వాళ్ళు అయితే స్పెడ్స్ ఉన్నాయి మంచిగానే, అయితే బాగున్నాయి స్పెడ్స్ క్వాలిటీ. ఎక్కువ ఫోకస్ పడతలేదు వాళ్ళ కళ్ళ మీద, ఎందుకంటే వెల్డింగ్ చాలా డేంజర్ అసలు. చూసిన వాళ్ళకి అర్థమైంది. ఆల్రెడీ మనకైతే 3 కమ్మీలు కట్టేసిండు అన్న, వెల్డింగ్ లాగుతున్నాడు. ఒక 4వ కమ్మి అయితే సెట్ చేసేసిండు ఇంతలోపు లక్ష్మణ్ అన్న. అది కూడా వెల్డింగ్ లాగేసి సెట్ చేసుకొని చేసేస్తాడు. అన్న అయితే ఊరికే చూస్తుండే, నాకే వీడియో తీస్తుండే, ఏం చేస్తున్నావు తమ్మి, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. మనకైతే యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి అన్నకు అప్పటి వరకు అయితే తెలియదు, ఎందుకంటే మనం పెట్టింది కూడా కొత్తగానే కదా ఛానల్. మరి వీడియో తీస్తున్నా యూట్యూబ్లో పెడుతున్నాగా అంటున్నావు తమ్మి, మరి ఏం మాట్లాడతలేవు, ఎలా తెలుస్తుంది అంటే చెప్పేసిన అన్న, మనకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తా తర్వాత. ఇంకా మనకైతే అంతగానో అలవాటు అయితే ఏం కాలేదు, జస్ట్ మాట్లాడుకుంటూ వీడియో తీయడం అని చెప్పేసిన. అన్న అయితే నరసింహన్న అయితే తన పనిలో తానే ఉండు, అయితే ఫిట్ చేసి పర్ఫెక్ట్గా అయితే ఎల్డింగ్ అయితే లాగుతున్నాడు అన్న. 1-2 సార్లు అయితే చూసుకుంటాడు ఎల్డింగ్ మంచిగా ఉందా లేదని. అంటే ఎల్డింగ్ కొంతమంది అయితే ప్రాపర్గా లాగలేరు, గతుకులు వస్తాయి అంటే వెల్డింగ్ కొడితే. అట్లా లాగొద్దు, వెల్డింగ్ అనేది మంచిగా రావాలి, ఫినిషింగ్ అనేది. అన్న అయితే బాగా లాగుతాడు. మన బండికి అయితే అసలు ఈ యాంగ్లియర్ పని అయితే ఇప్పుడు చేయించొద్దు, 4 రోజులు ఆగుదాం, చేయి తిప్పుకున్న తర్వాత కొంచెం బండి నడిచిన తర్వాత చేపిద్దాం అనుకున్నాం. కానీ అదైతే మస్ట్ అండ్ షుడ్ బండికి అయితే, ఎందుకంటే ఇంకా మనం వేసే టన్నులకి బండి అయితే బాడీ వాసుకపోతున్నది. అది షోరూమ్తో వచ్చిన అయితే మనకు చాలా గ్యాప్ ఉంటుంది, ప్లస్ వేసినా కూడా అంత స్టాండర్డ్ అవుతుండవు. మళ్ళీ మనం కట్టించుకుంటేనే బాగా స్టాండర్డ్ అవుతుంటాయి. ఇంకా మనం పై వరకు వేపియాలి, పై లాస్ట్ యాంగ్లియర్ వరకు. కాకపోతే మన దగ్గర అయితే ఇప్పుడు అమౌంట్ అంతా సెట్ కావట్లేదు. సో ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ అనుకున్న అయితే వేసేసిన. అవి ఎందుకంటే బాగా దగ్గరికి ఉండాలి, మంచి పర్ఫెక్ట్ రావడానికి. అట్లా అనేది పాన వేసి లాగుతున్నాడు.
లాగడం వల్ల కొంచెం బాగా ప్రెషర్ పడుతుంది, గట్టి కొట్టుకొని ఆ యాంగ్లర్కి సెట్ అవుతుంది పర్ఫెక్ట్గా. ఇట్లా చేసి ఎల్లింగ్ లాగుతున్నాడు. ఇంకా అది ఏం చేద్దాం. ఈ వెల్డింగ్ పని చేసేప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వెల్డింగ్ వల్ల అయితే చాలామంది కరెంట్ షాక్కి గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని చేసుకోవాలి. వెల్డింగ్ పని అంత డేంజర్ అయితే ఇంకోటి లేదు నాకు తెలిసి. కానీ అందరూ అట్లా అనుకొని వదిలేస్తే మనకు బండ్ల పని చేసేది ఎవరు. ఇప్పుడైతే ఈ లూజ్ చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇంకా మొత్తం అయితే మధ్యలో ఇంకొకటి అయితే తాడు ఊసిపోయింది, దాన్ని పర్ఫెక్ట్గా చేసి లెఫ్ట్ సైడ్ కట్టాలి. ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ దానిలో కోసం కొంచెం ప్రాపర్గా ఉండాలని మళ్ళీ టైట్ చేస్తున్నారు. అవి ఈ ఎక్కడం దిగడం పెద్ద చికాకు పని, కానీ అన్న వాళ్ళకి అలవాటు అయిపోయింది వాటికి, ఇంత ఈజీగా చేసేస్తున్నారు. ఫుల్ టైట్ చేసేసి ఆ రాడ్ అనేది మళ్ళీ ఎలా ఉందో అలా రాకుండానైతే దానికైతే పైపులు అనేది అడ్డం పెడుతున్నారు.
కింది సైడ్ అయితే ప్రాపర్గా ఎల్లింగ్ లాగుతున్నాడు లక్ష్మణ్ అన్న. ఇటు సైడ్ అయితే 3 కమ్మీలు కట్టేసారు కింది సైడ్. అయితే దానికి కొంచెం అయితే అక్కడ కింది సైడ్ పర్ఫెక్ట్గా బాడీకి సెట్ అయ్యేటట్టు లాగిండి ఎల్లింగ్. ఇంకా ఈ రైట్ సైడ్ వచ్చేసి అయితే మనకు టోటల్గా అయిపోయినాయి 6 కమ్మీలు అయితే ఎల్లింగ్ పెట్టేసారు. ఇటు సైడ్ 6 అయిపోయినాయి. చూడండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చింది వర్క్. ఇటు సైడ్ కూడా ఇంకా లెఫ్ట్ సైడ్ 3 పెట్టేసారు, ఇంకో 3 పెట్టేస్తే కంప్లీట్ అయింది మన వర్క్. టోటల్ వీడియో తీద్దామంటే టైం అయితే లేదు. వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అని ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.